నిన్న అమెరికన్ మీడియా అంతా డొనాల్డ్ ట్రంప్ను దుమ్మెత్తిపోసినాయి. ఎందుకంటే ఆసియాలో అతిపెద్ద జనాభా కలిగిన 3 దేశాలు ఏకమయ్యి మీటింగ్ పెట్టుకుంటున్నాయి. అవే రష్యా, ఇండియా అండ్ చైనా. 50% పాపులేషన్ గల దేశాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళతో టారిఫ్లు విధించడం వల్ల వాళ్ళంతా ఒక్కటే ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసుకుంటున్నారని దుమ్మెత్తిపోశాయి. మీకు ఆ క్లిప్పింగ్ పెడతాను చూడండి. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పుతిన్తో కలిసి వెళ్తుంటే పక్కనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిలబడి ఉన్నాడు. అతని వైపు కనీసం చూడలేదు. మీరు ఆ క్లిప్పింగ్లో 2 కనిపిస్తాయి, చూడండి మీరు. Was there rubbing shoulders with Xi, Russia's Vladimir Putin, and India's Narendra Modi all shared a laugh with the Chinese leader on the sidelines, really almost literally rubbing shoulders. For Modi, it was his first trip to China in 7 years. Let's get right to CNN's Ivan Watson. చూశారు కదా, అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే పాక్ ప్రైమ్ మినిస్టర్ని అసలు పట్టించుకోలేదు. ఇక అమెరికాలో అయితే పూర్తిగా ట్రంప్ను దుమ్మెత్తిపోస్తున్నాయి. అసలు ట్రంప్ విధానాల వల్ల, ట్రంప్ విధించినటువంటి టారిఫ్ల వల్ల ఏసియాలో అంతా ఒకటవుతున్నారు. వాళ్ళు 50% జనాభా కలిగిన దేశాలన్నీ అక్కడే ఉన్నాయి. వాళ్ళను ఇలా చూడడం వల్ల వాళ్ళే లాభపడతారు కానీ అమెరికా నష్టపోతుంది అన్నట్టుగా వాళ్ళు నిన్న మీడియా మొత్తం, అమెరికన్ మీడియా, అమెరికన్ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ అన్నీ కూడా చూపించాయి. నేను చాలా ఛానల్స్లో చూశాను. ఇందులో అతనికి హెల్త్ కూడా, డొనాల్డ్ ట్రంప్ హెల్త్ కూడా సహకరిస్తడం లేదు. అతను బయటకు వచ్చి ఇంకా అయితే వివరణ ఇస్తలేడు. ఎంతసేపు ట్వీట్ల ద్వారానే మన మీద కక్ష అంతా చూపిస్తున్నాడు. అతనికి ఎక్కడ అర్థం కావడం లేదు. మనం 7 ఏళ్ల తర్వాత మన ప్రధానమంత్రి జిన్పింగ్ తోటి కలుస్తాడని, చైనా తోటి దోస్తాన్ చేస్తుంది ఇండియా అని ఊహించలేదు. సో ఈ పరిణామంతో అమెరికా బెంబేలెత్తుతుంది. చూద్దాం, మనకు ఇది చాలా శుభసూచకంగా కనిపిస్తుంది. ఈరోజే ఫలితాలు వస్తాయని కాదు కానీ భవిష్యత్తుకు మాత్రం ఇది చాలా పెద్ద పునాదని నేను భావిస్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.